అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకు పుట్టిన వాళ్ళిద్దరూ వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. వందల మంది సమక్షంలో 7 అడుగులు వేశారు. చెల్లెలు మెడలో అన్న తాలి కడుతుంటే అక్కడున్న వారంతా అక్షంతలు వేశారు. వీరి పెళ్లికి ప్రభుత్వం కూడా చదివింపులు చదివించింది. వినడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. వీరి పెళ్లి వెనుక కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని నిరుపేద యువతుల పెళ్లిలకు ఆర్థిక సహాయం చేస్తుంది. సీఎం సామూహిక వివాహ పథకం కింద వివాహం చేసుకున్న జంటలకు 51,000 రూపాయలు ఇస్తుంది. ఈ నెల మార్చి 5వ తేదీన కూడా మహారాజ్గంజ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్లో 38 కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేసింది. అయితే వారిలో ఒక యువతి మాత్రం తన తోడబుట్టిన అన్నయ్యనే పెళ్లి చేసుకుని 7 అడుగులు వేసింది. పెళ్లి తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చింది. మైండ్ బ్లాక్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళకు ఏడాది క్రితమే వేరొకరితో పెళ్లయింది. పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం 50,000 ఇస్తుందని తెలుసుకున్న ఆ మహిళ తన అన్నతో కలిసి ఈ పనికి పూనుకుంది. సామూహిక వివాహాలు జరుగుతున్న చోటికి తన అన్నతో వచ్చి ఇతనే కాబోయే భర్త అని అక్కడున్న అధికారులకు తెలిపింది. వారు కూడా అతడి పెళ్లి కొడుకు అనుకొని అతని చేతికి మంగళసూత్రం అందించారు. అందరూ చూస్తుండగానే చెల్లి మెడలో తాళి కట్టాడు. అధికారుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వారు ఇచ్చిన సొమ్మును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ పెళ్లి విషయాన్ని బతుకు తెరువు కోసం వేరే ఊర్లో ఉంటున్న ఆమె భర్తకు గ్రామస్తులు తెలియజేశారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా పంపారు. దీంతో అతడు నేరుగా లక్ష్మీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకున్న ఆ జంట తన భార్య బావమర్ది అని తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు ఆ మహిళ ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున అందించిన వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నారు. తప్పు చేసినందుకు వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.